సో ప్రెజెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలాంటి స్కిల్స్ మీద ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి అనేది నేను ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తానండి. మ్యాక్సిమం అయితే 5+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడితే ఎలాంటి టెక్నాలజీకైనా ఓపెనింగ్స్ అయితే కనిపిస్తున్నాయి, జాబ్ పోస్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ వాళ్ళు హైర్ చేసుకుంటున్నారా లేదనేది అదే తర్వాత మాట. ఓకే, బట్ ఎక్కువ ఓపెనింగ్స్ మాత్రం ఏ టెక్నాలజీ మీద ఎక్కువగా ఉన్నాయి అని అంటే ఫస్ట్ది అయితే మాత్రం డేటా అనలిస్ట్ ఆర్ పవర్ BI మీద ఎక్కువ ఓపెనింగ్స్ అయితే కనిపిస్తున్నాయండి. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నేను లింక్డ్ఇన్ ఫాలో అవ్వండి. నేను లింక్డ్ఇన్లో అయితే డైలీ 2 to 3 జాబ్ అప్డేట్స్ అయితే నేను అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో లింక్డ్ఇన్ లింక్ అయితే మాత్రం మన అఫిషియల్ వెబ్సైట్ ఉంది, luckyithub.com అని. ఆ వెబ్సైట్లో అయితే అన్ని రకాల సోషల్ మీడియా లింక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి, మీరు ఫాలో అవ్వచ్చు. డేటా అనలిస్ట్ అండ్ పవర్ BI జాబ్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈవెన్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్కి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా నేనైతే చాలా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను, మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, మంచి రెజ్యూమ్ కానీ ప్రిపేర్ చేసుకుంటే డెఫినెట్గా షార్ట్ లిస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే QA ఆటోమేషన్ టెస్టింగ్ జాబ్స్ కూడా చాలా ఓపెనింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీ కరెంట్ మార్కెట్లో ఎలా ఉందంటే ఒకే ప్రొఫైల్ నుండి మల్టీ స్కిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జేడీలు అయితే అలాగిస్తున్నారు జాబ్ డిస్క్రిప్షన్లో, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ అన్ని స్కిల్స్ కాకపోయినా ప్రైమరీ స్కిల్స్ మీద మంచి ఫోకస్ చేయండి, మ్యాక్సిమం ఎక్కువ జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ ఏంటంటే క్లౌడ్ రిలేటెడ్ అండి, అది డెవాప్స్ కావచ్చు, అజూర్ డెవాప్స్ కావచ్చు, AWS డెవాప్స్ కావచ్చు. సో ఈ డెవాప్స్ అండ్ క్లౌడ్ రిలేటెడ్ టెక్నాలజీస్ మీద కూడా ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఫోర్త్ ఏంటంటే ఇంకా డెవలప్మెంట్ అయితే చెప్పనవసరం లేదండి, డెవలప్మెంట్ ఎప్పుడు ఉంటాయి. అది .NET డెవలపర్ కావచ్చు, ఆర్ జావా డెవలపర్ కావచ్చు, ఆర్ రియాక్ట్ JS డెవలపర్ కావచ్చు, Node.js డెవలపర్ కావచ్చు, ఫుల్ స్టాక్ డెవలపర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓపెనింగ్స్ పర్లేదు. బట్ అబోవ్ 5 and 6+ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ ప్రతిరోజు కాల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే ETL టెస్టింగ్ కూడా జాబ్ ఓపెనింగ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఎవరైతే 4+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ETL టెస్టింగ్ మీద కూడా జాబ్స్ ట్రై చేయొచ్చండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే పెగా డెవలపర్ కూడా చాలా హ్యూజ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే కనిపిస్తున్నాయండి. సో మీరు అబోవ్ 4+, 3+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు గట్టిగా ట్రై చేయండి, మీరు జాబ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇలా చెప్పుకుంటూ పోతే 4+, 5+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఉండుంటే మాత్రం డెఫినెట్గా మీ టెక్నాలజీ ఏ టెక్నాలజీస్ అనే ఓపెనింగ్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయి, మీరు ట్రై చేయండి. ఓకే, అండ్ ఇది షార్ట్ లిస్ట్ అవ్వడం అనేది మీరు అప్లై చేస్తున్నా షార్ట్ లిస్ట్ కావట్లేదు, అండ్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకొని ఏం ఫీడ్బ్యాక్ చెప్పలేదంటే అది మన మిస్టేక్ కాదండి, అలా అనుకోవటమే. మనం కీప్ అప్లై ఫర్ జాబ్ అండ్ ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, మీరు ఎవరైనా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనుకున్నా కూడా అండ్ మోక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలనుకున్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి. సో వీడియో డిస్క్రిప్షన్లో అయితే మన వెబ్సైట్ లింక్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే నేను మెన్షన్ చేశాను. సో మీరు అప్రోచ్ అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఫాలో అండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.